నియోజకవర్గం చాట్రాయి మండలం చనిబండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ వంశ పారంపర్య పదవ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి గోటితో ఒలిసిన స్వామివారి తలంబ్రాలు బియ్యం భద్రాచలం కోదండరాముని సన్నిధి నుంచి తీసుకురావడం జరిగింది. ఇక ప్రతి సంవత్సరం ఈ విధంగానే భద్రాచలం నుండి తీసుకువస్తారని ఆ క్రమంలోనే ఇప్పుడు కూడా తీసుకురావడం జరిగిందని చెప్పారు. పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించిన తమ తాతగారైన పుచ్చకాయల రామిరెడ్డి 364 రోజులు గోటితో వలిసి స్వామివారి కళ్యాణానికి తలంబ్రాల బియ్యాన్ని తయారు చేసి భద్రాచలానికి వెళ్లి అక్కడ స్వామివారికి కళ్యాణం జరిపించి తదుపరి చనుబండ తీసుకువచ్చి కళ్యాణం జరిపించేవారని చెప్పారు. బుధవారం ఓం నారాయణాయ నమః ఓం నారాయణ నమః परब्रह्मणे महादेव सीता वसुता रामस्वामी अनाविध परबलपुत्र पुष्पाक्षतां समर्पयामि साक्षात् धर्माग्रहभ्यां प्रत्यक्ष देवताभ्यां समर्पयामि श्री रमारमण गोविंद हरि अक्रोध गोविंद हरि भद्राचल गोविंद हरि एडुगुंडवाड वेंकटरमण गोविंद లేట్ అయ్యే వరకు దీని గురించి ఆగిన తర్వాత దగ్గర అవుతున్నాయి. ओम धाता प्रस्ताज्यमदाधारान् सक्राप्त विद्वान् प्रदेशचतस्रः तमेवं विद्वान् अमृते भवति नान्यपन्थाय नायुज्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्व उपजीवति पदं विश्वस्यात्मे श्री हनुमत सीता చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 కోదండరామస్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తగా 10వ వాడిగా నేను నిర్వహిస్తున్నాను. నా పేరు పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి. ఇంత క్రితం ఈ గుడి కట్టించినటువంటి పుచ్చకాయల రామిరెడ్డి గారు గోటితో 364 రోజులు బియ్యాన్ని ఒలిసి వాటిని భద్రాచలం తీసుకెళ్ళి స్వామివారి కళ్యాణం చేసి వచ్చేవాడు. ఆ తర్వాత భద్రాచలం నుంచి తలంబ్రాల బియ్యాన్ని మేము తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం. పూర్వం ఇక్కడ రామాలయం నిర్మించినటువంటి పుచ్చకాయల రామిరెడ్డి గారు ఇక్కడి నుంచి గోటితో ఒలిసిన తలంబ్రాల బియ్యం తీసుకెళ్ళి భద్రాచలంలో కళ్యాణం చేసి వచ్చేవాడు. ఆ తర్వాత భద్రాచలం నుంచి మనకి ఇక్కడికి తలంబ్రాల బియ్యం తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భద్రాచలం వెళ్ళి తీసుకొచ్చి స్వామివారికి గోటితో ఒలిసిన బియ్యమే అక్కడ కలిపి స్వామివారి దగ్గర నుంచి పట్టుకొచ్చినటువంటి బియ్యాన్ని ఇక్కడ స్వామివారికి కళ్యాణం రోజు ఆ బియ్యంతో కళ్యాణం ఇక్కడ నిర్వహిస్తున్నాం.